హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇన్నేళ్ల నిరీక్షణ అర్ధరహితం అన్నట్లుగా ఆ రాత్రి సుందరకన్యక మాటలు విన్నాక భవిష్యత్తు గురించి దేవరాయప్పతో చర్చించడానికి కూర్చున్నారు అందరూ. కుల పెద్దగా ఇప్పుడు అందరి శుభము చూడవలసిన గురుతర బాధ్యత దేవరాయప్ప మీద ఉన్నది. సునిశ్చితమైన ఆయన కళ్ళు ప్రేమగా అందరి వైపు చూశాయి. మీ అందరి మనోగతము అర్థమైనది భూపతి. మనమందరము భయపడుతున్న రీతిలో వ్యతిరేక ఫలితములు కలిగి గురురాజప్ప గారి నిర్ణయము ఫలించనిచో మన కులక్షేమమును కాంక్షించి జీవించు ఈ దేవరాయప్ప మన భవితవ్యమును నిర్ణయించియే ఉన్నాడు. అవసరపడక ఆలకింపు చిరునవ్వుతో చెప్పడం ఆరంభించాడు దేవరాయప్ప. వింటున్న వారి ముఖాలు ఆనంద సంభ్రమాలతో వికసించాయి. పావుగంట తర్వాత కుల శ్రేయోభిలాషిగా మా వెంట మీరున్నప్పుడు మాకింక ఏ సందేహములు లేవు. కర్ణాటక రాజవంశజుల చరిత్ర మేము ఎన్నటికీ విస్మరించదు. ఆ చెన్నకేశవ స్వామి కటాక్షము వలన మీ వంటి మహానాయకుని వెనక నడిచినాము. సుభాషితములు తప్పు కావు. అయ్యలారా, ఇక లేవండి. గురుమాత ఆగమనము కొరకు ప్రయాణ సన్నద్ధులమై నిరీక్షిద్దాము. పాతా కొత్తల మేలు కలయిక. కర్ణాటక నాగరికతాహారములో మనమొక అందమైన రత్నముల వంటి వారము. పదండి. గౌరవపూర్వకముగా నమస్కరించి ఆనంద ప్రఫుల్లితమైన ముఖముతో బయటకు నడిచాడు కృష్ణ భూపతి. రాజవంశ ప్రముఖుల్లో ఒకరు. చారిత్రాత్మకమైన గొప్ప ఘట్టం ఆవిష్కృతమయ్యే తరుణం కోసం కాలం పరుగులు తీయడం మొదలుపెట్టింది. టైం ఎంతైందో తెలియదు. అర్ధరాత్రి సమీపిస్తున్న సూచనగా వాతావరణం మరింత నిశ్శబ్దమైపోయింది. సంధ్యా హాస్పిటల్ నిద్రలో జోగుతోంది. సెంట్రీ సహా అందరూ చిన్నపాటి నిద్రమత్తులో రొటీన్గా ఉన్నారు. ఎవరికీ తెలీదు కాసేపట్లో ఆసుపత్రి మేలుకుంటుందని. హాస్పిటల్కి చెందిన అంబులెన్సులు 4 వరుసగా పార్కింగ్లో ఉన్నాయి. గేటు దగ్గర సెంట్రీ చేతిలో లాఠీ జారి కిందపడి ఠాంగమన్న శబ్దంతో ఉలిక్కిపడి సర్దుకున్నాడు. గేటు ఎదురుగా 4 కుక్కలు మోరలెత్తి ఓ అని అరవడం మొదలుపెట్టాయి. ఛీ, ఇంటికెళ్తే అది పడుకోనివ్వదు, ఇక్కడేమో ఈ కుక్క ఇంటికెళ్తే అది పడుకోనివ్వదు, ఇక్కడేమో ఈ కుక్కలు ఎదవ బతికైపోయింది. తిట్టుకుంటూ ఆ కుక్కల్ని అదిలించాడు. ఆ క్షణానికి వెళ్ళినా మళ్ళీ 2 క్షణాల్లో చేరిపోతున్నాయి. జేబులోంచి కాస్త గేట్లు సరిచూసుకొని మళ్ళీ కునుకుపాట్లు పడసాగాడు వాచ్మెన్. ఆ నీరవ నిషేధిలో ఎక్కడో ఆకాశంలో సుదూరాల నుంచి ఏదో మెరిసింది. ఆ మెరిసిన కాంతి నేరుగా హాస్పిటల్ కేసి దూసుకురాసాగింది. అదలా అతివేగంగా హాస్పిటల్ గేట్లోంచి సర్రన లోనికి రిసెప్షన్ని దాటుకుంటూ ప్రవేశించింది. రిసెప్షన్లో సెల్తో చాట్ చేసుకుంటున్న అమ్మాయి ఉలిక్కిపడి చూసింది. ఏదో జలధరింపు వెన్నులో జరజరమని పాకింది. ఓ క్షణం అర్థం కాక మళ్ళీ చాటింగ్లో మునిగిపోయింది. ఆ కాంతి నెమ్మదిగా స్పెషల్ రూమ్స్ కేసి సాగింది. ఓ గది ముందు ఆగింది. అక్కడ ఆ కాంతి లేత బూడిద రంగు నుంచి డార్క్ నలుపుకి తిరిగిపోయింది. ఆ రంగులో ఏ శక్తి దాగుందో కానీ ఆ వార్డు నర్సింగ్ స్టేషన్ దగ్గర గడియారం ధడాలన కింద పడింది. అక్కడ కబుర్లు చెప్పుకుంటున్న నర్సులు కెవ్వుమన్నారు. నిశ్శబ్దంగా ఉన్న వరండాలో అలజడి మొదలైంది. లోపలికి వస్తూనే ఇంత గందరగోళం సృష్టించిన ఆ నల్లటి కాంతి ఆ గది ముందు కోపంగా గిరికీలు కొట్టింది. 2 సెకండ్లు ఆగి లోపలికి దూసుకెళ్ళింది. ఆ గది ఖాసింది. నేరుగా ఖాసిం నుదుటిని ట్రిగ్గర్ చేయబోయింది ఆ నలుపు రంగు కాంతి. ఖాసిం పెదాలు అస్పష్టంగా కదులుతున్నాయి. అతడి కళ్ళు తెరుచుకున్నాయి. సెడేషన్ ఎటుపోయిందో పవిత్ర ఖురాన్ సూక్తులని శక్తిమంతమైన బీజాక్షరాలని పలుకుతున్నాయి ఆ పెదాలు. ఆ పెదాల నుండి వినవస్తున్న ఆ పవిత్ర అక్షరాల శక్తి ధాటికి ఆ కాంతి వెనక్కి జంకినట్టుగా 4 అడుగుల దూరానికి జరిగింది. 2గా చీలి వెదురు బద్దల్లాంటి మొండి చేతులు పొడవాటి గోళ్లతో మంచానికి ఇరువైపుల నుండి ఖాసిం మెడని బిగిస్తూ ఉండడం మొదలైంది. ఆ బిగింపుకి మెడ నరాలు పొంగు బయటికి కనిపిస్తూ ఉంది. అతని నాలుక మడత పడుతోంది. మంత్రం పలకడం లేదు. పట్టు బిగిసింది, బిగిసింది, బిగిసింది. మరికొద్ది క్షణాల్లో ఖాసిం ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. తల పక్కకు వాలిపోయింది. దాదాపు 30 ఏళ్ల విశ్వాసం ప్రాణాలు కోల్పోయింది. తన ప్రాణాలని సైతం ఒడ్డి ఎన్నోసార్లు దుర్గాదాస్ ప్రాణాలని కాపాడిన ఖాసిం, అయిన వారందరికంట దుర్గాదాస్నే కావాలనుకున్న ఖాసిం, కళావతిని అమ్మ అని, దుర్గాదాస్ని బాబా అని పిలుచుకుని సొంత భార్యాబిడ్డల్ని సైతం దుర్గాదాస్ కంటే దూరంగా ఉంచిన ఖాసిం, పెద్దవాళ్లు ఆడుకున్న స్వార్థ చదరంగంలో పావుగా మారి చంపబడ్డాడు. దారుణంగా చంపబడ్డాడు. విశ్వాసానికి మారుపేరైన ఖాసిం
రవ్వంత విశ్వాసం లేని దుర్గాదాస్ ధాష్టికానికి బలైపోయాడు. ఖాసిం ప్రాణాలు పోయిన 5 క్షణాల్లో హాస్పిటల్ ఒక్కసారిగా మేలుకుంది. ఖాసిం విషయంలో కటిక నిజాలు రుజువైపోయాయి. అందుకు కారణం ఖాసిం మరణం కాదు, ఆ శక్తి వెళ్తూ వెళ్తూ హాస్పిటల్ మెస్లో సామాన్ల షెల్ఫ్ని గుద్దుకుంటూ పోవడంతో భారీ చప్పుడుతో కిందకి తిరగబడింది ఆ షెల్ఫ్. నీరవ నిశ్శబ్దంలో ఆ చప్పుడు హాస్పిటల్ని ఒక్క కుదుపు కుదిపింది. క్షణాల్లో హాస్పిటల్ అంతటా లైట్లు వెలిగాయి. అంతా కలకలం, గందరగోళం. అటు ఇటు పరిగెడుతున్న స్టాఫ్. ఏం జరిగిందో తెలియక భయాందోళనతో ప్రాణాలు అరచేత పట్టుకుని బెడ్స్ మీద బిక్కు బిక్కుమంటున్న పేషెంట్లు. స్పెషల్ వార్డులో రూముల్లో అటెండెంట్లు వరండాలోకి వచ్చి వాకప్ చేస్తున్నారు. ఏదైనా భూకంపం వచ్చిందా? అసలు ఏం జరిగింది? అదే సమయానికి కలత నిద్రలో అటు ఇటు పొర్లుతున్న కళావతి ఉలిక్కిపడి లేచింది. మాజీ, మాజీ అన్న సన్నటి పిలుపు వినబడింది. ఎవరిది? సూటిగా ప్రశ్నించింది కళావతి. ఫాతిమా, పిల్లలు. మీరే దిక్కు మాజీ. మళ్ళీ గాలిలోంచి నీలగా వినవచ్చిందా కంఠం. ఖాసిం, ఖాసిం, నువ్వేనా ఖాసిం? ఎలా ఎలా సాధ్యం? యాస్ట్రల్గా వచ్చావా ఖాసిం? పెదాలు వణుకుతూ ఉండగా అడిగింది కళావతి. ఎదురుగా ఉన్న విండో కర్టెన్ మీద అస్పష్టంగా కనిపించింది ఖాసిం రూపం. లేత క్రీమ్ కలర్ కర్టెన్ మీద పొగ మనిషి రూపాన్ని సంతరించుకున్నట్టుగా ఉందది. 10 సెకండ్లు పరిశీలనగా చూసిన కళావతికి అర్థమైపోయింది. ఖాసింది యాస్ట్రల్ రూపం కాదని, ఖాసిం ఆత్మరూపమని. అతను ఇక లేడనీను. అంటే అంటే ఖాసిం చనిపోయాడా? ముచ్చెమటలు పట్టాయి. ఏమిటి ఘోరం? ఏమిటి దారుణం? ఎవరు చేశారు? ఖాసిం, నా బిడ్డ, ఎలా జరిగింది ఇది? ఇదంతా నేనెలా భరించను? నన్ను ఇంకా ఎలా తట్టుకోమంటావు? కళావతి భోరుమని ఏడుస్తూ పిచ్చి పిచ్చిగా నేలని చరుస్తూ ఏడవసాగింది. నిశ్చలంగా ఓసారి కళావతిని చూసి 2 చేతులు ఎత్తి నమస్కరించింది ఖాసిం ఆత్మ. అలా అలా పెనుగాలికి పేలాలు చెదిరిపోయినట్టు ఖాసిం రూపం చెదిరి చెదిరి అదృశ్యమైపోయింది. దుఃఖం ఒక్క ఊపు కళావతి చిగురుటాకులా కదిలిపోతోంది. ఎవరు చేశారు ఈ ఘోరం? కాసేపటికి తెలివి తెచ్చుకుని ఎక్కడివక్కడ అలాగే వదిలేసి రోడ్డు మీదకి వచ్చేసింది. కళ్ళు రక్తాలు కార్చుతుండగా అతి ప్రయత్నం మీద హాస్పిటల్కి బయలుదేరింది కళావతి. అక్కడ ఫాతిమాకి నిద్రలోంచి చప్పున మెలకు వచ్చింది. గుండె ఎందుకో దడగా అనిపించింది. ఖాసిం ముఖం దీనంగా కనిపించినట్టుగా ఫీల్ అయ్యింది ఫాతిమా. ఎందుకు తనకిలా ఉంది? కడుపులో తిప్పసాగింది. తనకెందుకు ఇలా ఉంది? టైము చూసింది. 2:30 గంటలు దాటింది. సైతాన్ టైం. చినుకులు బాగానే పడి వర్షం మొదలైపోయిందేమో. ఆమె పైకప్పు కేసి చూసింది. అక్కడున్న చిల్లుల్లోంచి వాన నీరు చుక్కలు చుక్కలుగా లోపలికి పడుతోంది. బాబా పని కాగానే వచ్చేస్తాను. ఈసారి సీజన్కి రేకు మార్పిస్తాలే ఫాతిమా అంటున్న భర్త మాటలు గుర్తుకొచ్చాయి. పిల్లల్ని కప్పిన రగ్గుని సరిగా సర్దింది. ఎవరో తలుపు దడదడా బాదుతున్నారు. భయంతో వణికింది ఫాతిమా. ఆ భయం కళ్ళల్లోకి ఎగదన్నింది. ఎవరది? గొంతు పెగుల్చుకుంది. సమాధానం లేదు. బీబీ ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఎవరిదా గొంతు? ఎవరో పిలిచారే ఖాసిం భయంగా మెల్లిగా అంది. సమాధానం లేదు. తనని బీబీ అని ఖాసిం తప్ప ఎవరూ పిలవరే. అంత రాత్రివేళ ఈ గందరగోళం ఏమిటి? ఆమెకేమీ అర్థం కాలేదు. యా అల్లా, ఏమిటి మాకి పరీక్ష? గుణుక్కుంది. పిల్లల్ని దగ్గరగా లాక్కొని గోడ కానుకొని కూర్చుంది. మనసు నిండా ప్రశ్నలు, వెన్ను విరిగిన జవాబులు. ప్రతి మంచివాడి కుటుంబానికి ఏదో ఒక అగ్ని పరీక్ష. ప్రతి విశ్వాసుడైన మనిషికి బ్రతుకొక దాటలేని శిక్ష. తమకిలా ఎన్నాళ్ళు? ఎప్పుడొస్తావు ఖాసిం? వేదనగా అనుకుంది ఫాతిమా. ఆమెకు తెలియదు. ఆమె పిలుపు వినబడనంత దూరానికి ఖాసిం అప్పటికే తరలిపోయాడని. టైం ఎంత గడిచిందో తెలియదు. తెల్లారుజామున ఫాతిమా, ఫాతిమా ఎవరో తలుపు తడుతున్నారు. గప్పులు లేచి వెళ్ళి తలుపు తీసింది ఫాతిమా. ఎదురుగా హాస్పిటల్లో దుర్గాదాస్ ఉంచిన మనిషి, ఫాతిమా బంధువు, చెమటలు పట్టి ఒగురుస్తున్నాడు. చాచా, చాచా అదిరిపోయింది ఆమె గుండె. వేగం రా బేటి, ఘోరం జరిగిపోయింది. ఏడుస్తూ కుప్పకూలిపోయింది ఫాతిమా. కాసేపటి తర్వాత గుండెలు బాదుకుంటూ పరిగెత్తుతున్న ఫాతిమా వెంట ఆందోళనగా పరిగెడుతున్నారు బస్తీ జనం. ఇంతలో అక్కడ హాస్పిటల్లో ఖాసిం, కళావతి అరిచిన అరుపు వార్డంతా ప్రతిధ్వనించింది. నోట మాట రాలేదు ఆమెకి. అయిపోయింది, అంతా అయిపోయింది. దుర్గాదాస్ మనిషి క్వాలిటీ మర్చిపోయాడు. ప్రాణదాతగా మారిన కొడుకు లాంటి అనుబంధం, 30 ఏళ్ల విశ్వాసం, అతని విశ్వాసం ఖరీదు అతని ప్రాణం. తామే అతని పాలిట యములాళ్ళలా మారారు. దుర్గాదాస్ అన్నంత పని చేశాడు. ఎలా మర్చిపోయాడు ఖాసింని? ఎలా వదులుకున్నాడు అంతటి శిష్యుడిని? ఎలా చేయగలిగాడు? సొంత చేతులతో పెంచిన కొమ్మని నరకడానికి మనసులో వచ్చింది. అసలు ఆ దుర్గాదాస్ మనిషేనా? ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.